హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్బీమా. లెర్న్ స్మార్టర్, అచీవ్ ఫాస్టర్. ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ నేర్చుకుందాం. మ్యాట్రిసెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రోస్ని ఇంకా కాలమ్స్ని ఒక సిస్టమాటిక్ వేలో అరేంజ్ చేసుకుంటే దాన్ని మ్యాట్రిసెస్ అంటారు. ద సిస్టమాటిక్ వే ఆఫ్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఎమ్ రోస్ అండ్ ఎన్ కాలమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక రో ఇచ్చాడు. ఇక్కడ ఏముంది? మనకి ఒక కాలం ఇచ్చింది. ఈ రోని మనం ఇంకోటి వీటిని కాలం అని అంటాం, దీన్ని రోస్ అని అంటాం. సో ఇది సిస్టమాటిక్ వే ఆఫ్ అరేంజింగ్ ఎలిమెంట్స్. దీన్నే మనం మ్యాట్రిక్స్ అంటాం లేదా మ్యాట్రిక్స్ అంటాం. దీంట్లో మనకి ఫర్దర్ టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అవి ఏం లేవు. మన ఫస్ట్ వన్ స్క్వేర్, second one rectangle, third one unitary, fourth one zero matrix, స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఏం లేదు. మనకి ఏంటిది? m rows is equals to n columns. దీంట్లో ఏముంటుంది? m rows are not equals to n columns. దీంట్లో ఏముంటుంది? మనకు ఓన్లీ వన్ మనకి ఎలిమెంట్ కింద ఉంటుంది. దీన్నే మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాం. ఎందుకు ఆల్రెడీ దీని గురించి ఇంత డెప్త్ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నేర్చుకుంటారు కాబట్టి. జీరో మ్యాట్రిక్స్, జీరో ఉంటే దీన్ని జీరో మ్యాట్రిక్స్ అని అంటారు. ఫ్యూ బేసిక్ మ్యాట్రిసెస్.